మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వచనం కనుక మనం గమనించినట్లయితే, యోహాను ఎలాంటి వస్త్రాలు వేసుకునేవాడు, ఎలాంటి ఫుడ్ తినేవాడు అని వివరంగా ఉంది. అయితే ఈ యోహాను ఎవరు అంటే, యేసుక్రీస్తుకు ముందుగా వచ్చి ఆయన కోసం మార్గం సరళం చేసే దూత అని కూడా ఉంటుంది ఆ పై వచనంలో కనుక మనం చూస్తే. అంటే యేసు తనని తన దూతగా ఎంచుకున్నాడు. కానీ అలాంటి యోహాను తర్వాత ఎలా అయిపోయాడు అంటే, యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఆయన రికగ్నైజ్ చేశాడు. కానీ తర్వాత మాత్రము యేసుక్రీస్తు ఒక చోట బాప్తిస్మం ఇస్తుంటే యోహాను కూడా వేరే చోట బాప్తిస్మం ఇచ్చాడు. అదేంటి, యేసుక్రీస్తు దేవుడి కుమారుడు అని నమ్మినప్పుడు, యేసుక్రీస్తుని ప్రకటించడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు యేసు యొద్దకు ఈయన తీసుకెళ్ళి ఆయనతోనే సేవ చేయించాల్సింది, యేసుక్రీస్తుకి సపోర్ట్ చేయాల్సింది. కానీ ఆయన విడిగా బాప్తిస్మం ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన రాజ్యానికి వ్యతిరేకంగా చెయ్యట్లేదు అన్న ఒక్క కారణంతో యేసుక్రీస్తు యోహాన్ని ఎలో చేశారు. ప్రస్తుతం మనలో కూడా చాలా మందిని చేసేది అది. దేవుడి సువార్త ప్రకటిస్తున్నాము అని చెప్పుకుంటూ, దేవుడి మార్గాల్లో నడుస్తున్నాము అని చెప్పుకుంటూ, విశ్వాసులైనా సేవకులైనా అందరూ మనుషులే కాబట్టి ప్రతి ఒక్క మనిషి నేను దేవుడి చిత్తానుసారంగా నడుస్తున్నాను అంటారు. కానీ యోహాను ఎలా అయితే కొన్ని విషయాల్లో దేవుడిని గుర్తించలేకపోయాడు, మనం కూడా కొన్ని కార్యాలు జరిగేటప్పుడు ఇది దేవుడి కార్యము అని గుర్తించక గుడ్డి వాళ్ళం అవుతున్నాం. దైవ సంబంధమైన కార్యం అనేది నిరూపించబడిన తర్వాత ఇది దేవుడు చేసిన పని అని చెప్పే వాళ్ళకన్నా, దైవ చిత్తానుసారమైన కార్యం జరుగుతున్నప్పుడు ప్రార్థించి, దేవా ఇది నువ్వు చేసే పని కదా, దీనిలో నేను కూడా పాల్పంపులు పొందాలి అని చెప్పి అంగీకరించే వాళ్ళకే ప్రతిఫలం అనేది ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళనే నిజమైన ఆత్మీయులు అని అంటాం. దేవుడు పిలవటం గొప్ప కాదు, కానీ ఆయన పిలిచిన పిలుపుకి తగినట్లు నడుచుకోగలగటం గొప్ప. ప్రతి ఒక్కరూ కూడా మనుషులే కాబట్టి ఆయన పిలిచిన పిలుపుకి వెంటనే లోబడిన వాళ్ళలో ఉన్న మానవ స్వభావం వల్ల ఏదో ఒక సందర్భంలో తప్పు చేశారు. అలా కాకుండా ఆయన్ని కృపను వేడుకుంటే తప్పు చేయకుండా, కొన్ని సందర్భాల్లో తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఆయన కృప మనల్ని కాపాడుంచుతుంది.